హాయిగా కూర్చోండి. మీ కళ్ళు చాలా సున్నితంగా మూసుకోండి. ఒకసారి మీ శరీర స్థితి, మీ మనస్థితి, ఈ రూమ్ వాతావరణం ఎలా ఉందో గమనించుకోండి. మీ హృదయంలో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు మెల్లగా మీ గమనాన్ని మీ కాళ్ళ వైపు తీసుకురండి, పాదాల వైపు. మీ కాలి వేళ్ళను 1-2 సార్లు కదిలించండి. ఇప్పుడు మీ కాలి వేళ్ళు ప్రశాంతంగా ఉన్నట్లుగా భావించండి. మీ మడమలు, మీ పాదాలు కూడా హాయిగా ఉన్నట్లుగా ఫీల్ అవ్వండి, రిలాక్స్ అవుతున్నాయి. ఇప్పుడు తల్లి భూమి నుంచి ఒక శక్తి వస్తున్నట్లుగా ఊహించుకోండి. ఈ శక్తి మెల్లగా మీ పాదాల్లోకి ఎంటర్ అయ్యి మీ పాదాలన్నిటినీ నింపి మీ పాదాలు మొత్తంని విశ్రాంతిగా మారుస్తుంది. మీ పాదాలు రిలాక్స్ అయిపోయాయి. ఈ శక్తి పైకి పాకుతూ మీ మడమలను, మోకాళ్ళ వరకు మీ కాళ్ళని నింపుతూ ఆ భాగాలన్నింటినీ కూడా, అక్కడున్న నరాలు, కండరాలన్నీ కూడా తేలికగా హాయిగా అవుతున్నట్లుగా భావించండి. తల్లి భూమి నుంచి వస్తున్న ఈ శక్తి పాదాల ద్వారా మీ కాళ్ళ వైపు ఎంటర్ అవుతూ మోకాళ్ళ వరకు నింపుతూ ఇప్పుడు నడుము దాకా వచ్చి మొత్తం అన్ని నరాలు నింపుతూ అన్ని కండరాలన్నీ కూడా హాయిగా విశ్రాంతిగా అయిపోతున్నాయి. మీ కాళ్ళంతా హాయిగా విశ్రాంతిగా అయిపోయాయి. ఇప్పుడు ఈ శక్తి పైకి కదులుతూ మీ నడుము కింది భాగం నుండి వీపి పై భాగం వరకు మొత్తం వ్యాపిస్తూ ప్రతి కణాన్ని, ప్రతి నరంని, కండరాలని విశ్రాంతింపచేస్తున్నట్లుగా భావించండి. ఇప్పుడు ఈ శక్తి మీ కడుపు భాగం నుంచి మెడ భాగం వరకు ఫుల్ నింపుతూ మొత్తం అంతా విశ్రాంతిగా అవుతున్నట్లు భావించండి. ఇప్పుడు మీ భుజాలలో నింపుతూ భుజాలు కూడా బాగా తేలికగా హాయిగా అవుతున్నట్లుగా భావించండి. మీ భుజాలు కరిగిపోతున్నట్లుగా భావించండి. ఈ భూమి నుంచి వస్తున్న ఈ శక్తి భుజాల నుంచి పై చేతులు, మోచేతులు, అరచేతి, చేతి వేళ్ల వరకు ప్రతి ఒక్క కండరాలలో నిండుతూ నరాలని విశ్రాంతింపచేస్తుంది. ఈ శక్తి మెడవైపుకి కదులుతూ మీ మెడలోని కండరాలన్నిటికీ తేలికపరుస్తూ హాయిని కల్పిస్తుంది. మీ మెడ మొత్తం రిలాక్స్ అవుతుంది. ఈ శక్తి ముఖం వైపు కదులుతూ మీ దవడ, ముక్కు, నోరు, చెవులు, కళ్ళు, కనురెప్పలు, నుదురు, తల భాగం వరకు కూడా మొత్తం ముఖంలోని కండరాలన్నిటినీ కూడా రిలాక్స్ చేస్తుంది. తల పై భాగం, తల వెనక భాగం అంతా కూడా రిలాక్స్డ్గా అయిపోయింది.
ఇప్పుడు మీ శరీరాన్ని ఒక్కసారి గమనించుకోండి. తలపై నుండి కాలి వేళ్ళ వరకు ఎలా ఉందో. ఎక్కడైనా ఏదైనా శరీర భాగంలో మీకు బరువుగా కానీ అలజడిగా కానీ అనిపిస్తే ఆ భాగంలో మళ్ళీ